అలా తిరక్కో చెరువుల చుట్టూ వాకింగ్ కట్టాలి ఎలా ఉంటుందంటే చెరువే బాగుంటుందండి. నీకు సిలువ ఎలా చెబుతుంది, ఇదిగో వ్యర్థము చేయకు. బైబిల్ ఎలా సెలవిచ్చింది, నన్ను ఎవడైనా వెంబడించాలంటే ప్రతిదినం సిలువెత్తుకుని నన్ను వెంబడించాలంటే నువ్వు సిలువెత్తుకుంటావా, చెరువుల చుట్టూ దిగుతావా చెప్పు. నీకు సిలువెత్తుకోవడం, తనను తాను ఉపేక్షించుకోవాలి, ప్రతిదినం సిలువెత్తుకోవాలి. ఇలా ఉండాలని బైబిల్ నిన్ను గైడ్ చేస్తున్నప్పుడు నీకు సిలువ ఎందుకు నచ్చుతుంది, నీకు సువార్త ఎందుకు నచ్చుతుంది, నీకు చర్చ్ అట్మాస్ఫియర్ ఎందుకు నచ్చుతుంది? నీకు నచ్చదు ఎందుకంటే నీకు పాపమే నచ్చుతుంది, నీకు లోకంలో పడి తినే తిల్లే నచ్చుతాయి, అక్కడ సరదాగా తిరగడమే నచ్చుతుంది, ఇదే నచ్చుతుంది, నీకు టైం పాస్ నచ్చుతాయి. నీకు సిలువను కూర్చున్న వార్త గంటల గంటలు మాట్లాడుతుంటే ఈ వాక్యం నా మనసును తాగుతుంది, ఇంకా ఒక గంట చెప్తే బాగుందండి మనసు ఎందుకు కోరుకుంటుంది, మా అమాయకత్వం కాకపోతే. ఎందుకు ఈ సిలువను కూర్చున్న వార్త ఈ లోకానికి వెర్రితనంగా ఉందంటే చెబుతున్నాడు, తమను తాము చంపుకోవాలంటే వాళ్ళ ఇష్టాలు చంపుకోవాలి. ప్రతిరోజు ఏం ఎత్తుకోవాలి చెప్పండి, సిలువ ఎత్తుకోవాలి. సిలువ ఎత్తుకోవడం అంటే ప్రతిరోజు సిలువలో చచ్చిపో.